తరతరాలుగా చేస్తున్నదే, కానీ ఈ రకం జలగలు సముద్ర గర్భంలోనే దొరుకుతాయి. అందుకే వీటికి సంతలో విలువ ఎక్కువ. వీటిని పట్టుకోవడానికి వెళ్ళి సముద్ర జలాల లోతున అర్ధాంతరంగా చనిపోతున్నారు. అలాంటప్పుడు ఎందుకు వెళ్తున్నట్టు? ఆశ ఎవరికుండదు. సరే, ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మన పూర్వీకులందరూ శ్వాస బిగబట్టిన వాళ్లే. ఈ తరం వాళ్ళకి ఆ కళ అబ్బలేదు. ఎప్పుడైనా వాళ్ళకది నేర్పితే జీవనాధారంగా ఉంటుంది. అందుకే నేను వెతుక్కుంటూ. అయితే యాంటనీ కోసం నా దగ్గరకు వచ్చావా? నువ్వు సాయపడకపోతే ఊళ్ళో ఉన్న కుర్రకారు మొత్తం తండ్రులను పోగొట్టుకుని నడివీధిన పడతారు. నేను నిర్ణయం మీద ఎన్నో ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. బోసయ్య కోరుకున్నందువల్ల యాంటనీ ఊరు ప్రజలకు శ్వాస బిగబట్టడం నేర్పించడానికి వెళ్లారు. యాంటనీ వల్ల ఊరికేదైనా మంచి జరుగుతుందని అనుకుంటున్న ఊరు ప్రజలకి గుండెలో గుణపం దిగినట్టు యాంటనీ శవం ఒడ్డుకు చేరుకుంది. నమ్మకాన్ని కోల్పోయిన ప్రజలు ఇక ఈ పనికిరాని ఊరి తలరాత ఇదే అని బాధలతో జీవించడానికి అలవాటు పడ్డ వాళ్లకి తర్వాత దెబ్బ పిడుగులా పడింది. మీరంతా అనుకుంటున్నట్టు మనోళ్ళు చనిపోయింది సముద్ర జలగలు పట్టడానికి వెళ్ళి కాదు. మన అందరం నమ్మిన ఒకటి అత్యాస వల్లే ఇది జరిగింది. ఈ బంగారపు రాళ్ల కోసమే ఊరి ప్రజల్ని బెదిరించి చిత్రహింసలు పెట్టి సముద్రంలో ఉన్న బంగారు నిధిని దోచుకోవడానికే చంపేశాడు. సముద్రం లోతున ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు విడిచారు మన కుర్రాళ్ళు. వీడొక్కడే బంగారు పాకలకి మన కుర్రాళ్ళనే ఎరగా వేశాడు. అది తెలిసిందని యాంటోనీని స్నేహితుడిని కూడా చూడకుండా చంపేశాడు. వీడిని ఏం చేయాలి? మనల్ని మోసం చేసినోడిని ఏం చేయాలని అడుగుతారేంటి? ఏంట్రా చూస్తున్నారు? కొట్టి చంపండి. అంతటితో అంతా అయిపోయిందనుకున్న ఊరికి అప్పుడు తెలీదు ఆ చావే శాపమని. తర్వాత రోజు బోస్ కోపం ఊరు మొత్తాన్ని వేటాడింది. చేపల వాసన వచ్చిన ఊళ్ళో శవాల కంపు కొట్టింది. ఊరు మొత్తం మరణ ఘోష. చెవులు మూసుకున్నా ఊరి ప్రజలు బ్రతకలేక చావలేక సాలమనయ్యను వెతుక్కుంటూ వెళ్లారు. కానీ సాలమనయ్య కనిపించలేదు. ఆయన ఇల్లు శవాల గృహంగా మారింది. మీ తాత చార్లెస్ తప్ప. పూర్తిగా చీకటి కమ్ముకున్న ఊరిని కాపాడడానికి ఒక దైవికులొచ్చారు. ఆ దేహం ఈ మట్టిలో ఉన్నంత వరకు దాని ఆధిక్యత తగ్గదు. ఈ ఊరిని కాపాడాలంటే సముద్ర సమాధి తప్ప మరో మార్గం లేదు. అయితే దానితో మీరు ఆ సముద్రాన్ని మర్చిపోవాలి. ఊరా సముద్రమా, నిర్ణయం మీదే. ఆయన చెప్పింది ప్రజలు అంగీకరించలేకపోయారు. ఎందుకంటే ఆయన చెప్పిన సముద్ర సమాధి 600 సంవత్సరాలుగా మంచిని మాత్రమే కోరుకుని ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా ఆశ, క్రోధం, పగ, ప్రతీకారం, అసూయని లేకుండా జీవించిన ఒక ప్రాణానికిచ్చే ఉన్నత గౌరవం సముద్ర సమాధి. అదొక ఉత్సవంలా జరుగుతుంది. అలా పవిత్రమైన ప్రాణాన్ని సముద్ర సమాధి చేసేటప్పుడు సముద్ర జీవులన్నీ కలిసి మర్యాద చెల్లిస్తాయి. చేపల వృద్ధి, మత్స్యకారుడి అభివృద్ధిని కాపాడడానికే ఈ నమ్మకాన్ని పాటిస్తారు. ఇది చూపిన మార్గమని ఆ దుష్ట ప్రాణాన్ని సముద్ర సమాధి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. బంగారం పైన ఆశ ఏ ఒక్కరికి రాకూడదని ఆ బంగారాన్ని ఆయన శవం పైన కరిగించిపోశారు. కరిగించిపోసిన బంగారపు వేడిని బోసయ్య ఊరు మొత్తం గ్రహించేలా చేశాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు సముద్రం లోపల అడుగుపెట్టిన ఎవరూ కనిపించలేదు. బోస్ ఆత్మ సాలమనయ్య వంశాన్ని ఊరికే వదిలిపెట్టదని ఊర్లో ఎవరూ చార్లెస్ని చేర్చుకోలేదు. అది కూడా విధే అని నేను చార్లెస్ని నాతో ఉంచుకుని నా కొడుకులా పెంచాను. కానీ ఆ పాడుబడిన సముద్రం వాడిని ఊరికే వదల్లేదు. నిన్ను కూడా వదిలిపెట్టదు.
భయంగా ఉందయ్యా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నిన్న సముద్రంలోకి వెళ్ళనివ్వను, ఏం జరిగినా సరే. కింగ్, ఏంటే నీకేం కాలేదుగా? వాళ్ళెవరో చూడరా, వెనకాలే వస్తాను. నీకేం కాదు, నేను చూసుకుంటా. అసలు ఏం జరుగుతోందిరా ఇక్కడ? చెప్పండి. 35 ఏళ్లుగా పాటించే పద్ధతిగా ఇది. ఆకలితో ఉన్న సముద్ర రాక్షసికి మేమిచ్చే బహుమతిరా ఇది. కన్న పిల్లలకు పూజలు పునస్కారాలు చేసి ఈ సముద్రానికి బలి ఇస్తేనే ఆ రాక్షసి ఆకలి తీరుతుంది. దాని రక్తదాహం తీరేంత వరకు ఇది చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు. అంటే ఇన్నేళ్ళుగా అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణం మేమే. ఊరు జనం ముందు తాట తీస్తే గానీ వీళ్ళకి తిక్క కుదరదు. తీసుకుపో, పోరా. వాళ్ళేం చేస్తారు? ఊరు కోసం సముద్రాన్ని ఇచ్చేశారు, అలాంటిది ఒక అమ్మాయిని ఇవ్వలేరా? థామస్ అయ్యని కాదని నువ్వు ఇక్కడ ఏమీ పీకలేవు. ఇక్కడ ఆయన చెప్పేదే జరుగుతుంది. అటువైపు వాడేమో ఆకలిని అడ్డు పెట్టుకుని బానిసల్లా మార్చి చంపుతున్నాడు. ఇటు చూస్తే మనూరోళ్లే భయాన్ని అడ్డు పెట్టుకుని అమాయకమైన ఆడపిల్లల్ని బలిస్తున్నారు. ఈ ఊరంతా ఇలా ఉండడానికి నీ భయమే కారణం. ఇక ఈ ఊరిని ఎవ్వడూ బాగు చేయలేడు. వీళ్ళ నోరికి వదలకూడదు కింగో. సరే, ఏం చేయమంటావు? అయినా వాళ్ళే చెప్పారుగా, చంపినా కూడా ఇంకొకడు వస్తాడని.
కొంచెం తిరగబడ్డా చాలు ఇందులో నుంచి బయటపడచ్చు. ఇంక ఎన్నాలని మనకంటూ ఓ సముద్రం ఉందన్న విషయాన్ని మనం మర్చిపోతాం. ఈసారి మనకి వేరే దారి లేదు. సముద్రంలోకి వెళుతున్నాం, చేపల్ని ఏటాడి తీసుకొస్తున్నాం. అప్పుడే ఇదంతా మారుతుంది. హే, చెప్పేది వినరా? నేను చెప్పింది అర్థం కాలేదా? ప్రాణాలతో ఆడుకోవద్దయ్యా. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో తెలుసు కదా. ఇప్పటిదాకా సముద్రంలోకి వెళ్ళిన ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేదు కదా. ఇప్పుడు మాత్రం ఏంట్రా ప్రాణాలతో ఉన్నామా? తిక్కులోల్లా మాట్లాడకు. నేను చెప్పింది అర్థమైందా లేదా? నువ్వు చెప్పే ఈ కథ నా ఊరోడు నమ్మడమే తప్పు. అలాంటిది నన్ను నమ్మమంటున్నావా? దానికి సముద్రంలో పడి చావడమే మేలు. నేను నిర్ణయించుకున్నాను. కానీ ఎలా? రాబర్ట్ బోట్ ని చేపలు బట్టే వల పట్టుకుని ఏలవలేలే ఏలే సంద్రంలోకి నడిచెలుతుండే ఏలవలేలే ఏలే శత్రుముగా వచ్చేసిండ్రే ఏలవలేలే ఏలే. కింగు వాడి ఫ్రెండ్స్ మన బోట్ లో ఉన్న సరుకుని దొంగిలించారా? ఏంట నన్ను అనేది? ఎక్కడున్నా సరే వాడిని లాక్కురండ్రా, వాడి అంత తెలుద్దాం. నేను వస్తున్నా. ఏలే ఏలవలాయి ఏలాయి ఏలవలేలే ఏలే ఏలవలాయి ఏలాయి ఏలవలేలే ఏలే సుర్రాసే పవాడేనంట ఏలవయేలే ఏలే సంద్రానికి రాజే వాడే ఏలవయేలే ఏలే చూశాడంట తానే పడవ ఏలవయేలే ఏలే అందులో అయ్యున్నాడే ఏలవయేలే ఏలే ఏలవలాయి ఏలాయి ఏలవలేలే ఏలే ఏలవలాయి ఏలాయి ఏలవలేలే ఏలే ఏలవలాయి ఏలాయి ఏలవలేలే ఏలే ఏలవలాయి ఏలాయి ఏలవలేలే. సర్లే, మీరు జాగ్రత్త. సుర్రాసే పవాడేనంట ఏలవయేలే సంద్రానికి రాజే వాడే ఏలవయేలే ఏలే చూశాడంట తానే పడవ ఏలవయేలే అందులో అయ్యున్నాడే ఏలవయేలే ఏలే సుర్రాసే పవాడేనంట ఏలవయేలే ఏలే సంద్రానికి రాజే వాడే ఏలవయేలే ఏలేరమ్మా ఏలాయి ఏలవయేలే ఏలేరమ్మా ఏలాయి ఏలవయేలే ఏలవలాయి ఏలాయి ఏలవలేలే ఏలే. ఈ రోజు కాకపోతే రేపైనా నేను ఈ సముద్రంలోకి వెళ్తాను. ఆకలేసి అడిగే ఏలవలే ఏలే ఆవలొడ్డు మీన ఏలవలే ఏలే మా సుట్టపొళ్ళు ఏరే ఏలవలే ఏలే సుర్రాసే పవాడేనంట ఏలవయేలే సంద్రానికి రాజే వాడే ఏలవయేలే ఏలే. త్వరగా వచ్చాక నాకు పట్టుకున్నారులే. నువ్వు రారా కింగో. ఏంటన్నా వీళ్ళు సముద్రంలోకి వెళ్ళారు? మనము వెళ్ళి లేపేద్దామా? ఏమన్నా లేపేస్తావా? రే, మన చేత్తో వాడిని కొట్టి చంపినా కూడా వాడు చావు సులువుగా ఉండేది. కానీ ఇప్పుడు వాడు నిప్పుకి భయపడి మరుగుతున్న నూనెలోకి దిగాడ్రా. తామసయ్య గారికి కాల్ చేయరా. అయ్యా, అలెక్స్ అన్న, కింగ్ వాడి ఫ్రెండ్స్ ని లేపేమన్నారయ్యా. కానీ వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? ఇప్పుడు నేను నీకు చెప్పే ఈ విషయం ఊరు జనానికి అలాగే చెప్పాలి. ఏలవలాయి ఏలాయి ఏలవలే ఏలే ఏలవలాయి ఏలాయి ఏలవలే. నేను తిరిగి వచ్చేంత వరకు ఎవరైనా అడ్డమైన పనులు చేస్తే నీ అయ్యగారి గుండెకాయ ఆగిపోతుందని చెప్పు. తప్పురా. ఆడు చేసిన తప్పుని సరిదిద్దాలని ఆడిని లోపలికి తీసుకెళ్తున్నా. లోతు తెలియకుండా దిగుతున్నావురా. ఊపిరాడక చచ్చిపోతావు. సముద్రం లోతు కంటే నాలో దాహమే ఎక్కువ ఉంది. నీ అబ్బా ఇక్కడ నేనే రా కింగు.
ఏల